నిన్నటి రోజున మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్న అండర్ కన్స్ట్రక్షన్ మెడికల్ కాలేజీని చూడడానికి వచ్చారు. మా ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ కళాశాలని నిర్మించడానికి పూనుకున్న నేపథ్యం. అందులో 6 కళాశాలను ప్రారంభించి 7వ కళాశాలకి వచ్చినప్పటికీ మా ప్రభుత్వం లేకపోవడం పులివెందుల్లో అయినప్పటికీ కూడా ఎంసీ దానికి కూడా సీట్లు కేటాయిస్తే వాటిని ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అవి వద్దని తిరస్కరించామని చెప్పి రాయడం. అంతేకాకుండా ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కళాశాలని 10 కళాశాలని ఇంక్లూడింగ్ పులివెందులతో కలిపి పిపిపి మోడల్లో ప్రైవేటైజేషన్ చేద్దామని మేము ప్రధాన నిర్ణయం తీసుకోవడం, జీవోని ఇష్యూ చేయడం, మొదటి విడతగా 4 కళాశాలకి అప్పుడే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడం. ఆ నేపథ్యంలో మా పార్టీ విధానం ప్రజా ఆరోగ్యం, విద్య, ఆరోగ్యం విద్య రెండు కూడా ప్రభుత్వం తాలూకా పర్యవేక్షణ ఉండాలి. వాటిని కానీ ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది, ఇబ్బంది వస్తుంది, సామాజిక ఆరోగ్యం వచ్చి అందుబాటులో రాదు, సామాన్యులకు వచ్చి ఉన్నత విద్య చదువుకోవాలనుకున్నవా మరి మెడికల్ విద్యార్థులకి అందరం దాక్షపండి అయిపోద్ది. మెడికల్ విద్య అనే ఉద్దేశంతో మేము మా పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండి దాని మీద ప్రజా ఉద్యమం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నిన్న ఆయన నర్సీపట్నం కళాశాలకు వచ్చారు. విశాఖపట్నంలో దిగిన దగ్గర నుంచి నర్సీపట్నం కళాశాల వరకు కూడా ప్రజలు కానీ పార్టీ కానీ అందులో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వచ్చి ఆ విధానాన్ని మద్దతు తెలిపిన సందర్భం కూడా నిన్న చూసాం. ఇప్పటికైనా ప్రభుత్వం కలుతారండి. మీరు తీసుకున్న ఆ పీపీ విధానాన్ని మీరు రోల్ బ్యాక్ చేయండి, వెనక్కి తీసుకోండి. సామాన్య ప్రజలకు వచ్చి వైద్య విద్యని దాంతో పాటు వైద్యాన్ని అందుబాటులో తండ్రి ప్రజలు ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి వాళ్ళకి దీన్ని దూరం చేయకండి. మిమ్మల్ని 50 సంవత్సరాలకి ఎన్నుకోలే, 5 సంవత్సరాలకి ఎన్నుకున్నారు. ఆలోచన చేసుకోమని ఒకసారి పెద్ద మనసు ఆలోచన చేయమని చంద్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అడిగితే సాగు చెప్తారు, భూమి దానికి ఏమీ పర్మిషన్ లేవు కాబట్టి చేసామన్నా అంటే కాదు డబ్బు లేదండి అంట. ఎంత 8,000 కోట్లలో 2,000 కోట్లు ఖర్చు అయిపోతే ఇంకెందుకు 6,000 కోట్లు కావాల్సి వస్తే ఆ డబ్బు లేదంట. కానీ ఈ 16 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. 2 లక్షల కోట్లు ఏం చేశారు? 2 లక్షల కోట్లు ఎవరు దోచిపెట్టారు? ఎవరు దోపిడీ చేశారు? ఇంక సరిపోలేదా? ఇంక ప్రైవేట్ కాలేజీలు కూడా ఇంకా దోపిడీ చేసేద్దామనే, దీన్ని కూడా మీ తాపదారులకు ఇచ్చేద్దామనే.
దాంతో మీ కడుపు నింపుకుందామనే చాలా తప్పు. క్షమించరు. సామాన్య ప్రజానికం తాలూకా ఉసురు పోసుకుంటారు. అది మంచిది కాదు. రాజకీయ పార్టీలకి రాజకీయ ప్రభుత్వాలకి విధానాలు ఉంటాయి. తెచ్చారు కదా పెద్ద గొప్పగా P4 అనే విధానం. ఏమైంది ఇప్పుడు? ఎందుకు మాట్లాడలే? 15 రోజుల నుంచి మనకి గెలిపిందని వచ్చారు సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు. P4 గురించి మాట్లాడారా? ఎందుకు మాట్లాడలే? మర్చిపోయారు. అయిపోయింది అది షెడ్లోకి. ఎంతమందికి జిల్లాలో P4లో ఎంతమందిని మీరు ఎంపిక చేశారు? వాళ్ళకి ఇచ్చిన విధి విధానాలు ఏంటి చెప్పండి. లే ఏమనంటే 3-4 ఛానల్స్ పెట్టుకొని వాటి నుంచి ఓ అనుకుని ఇవాళ ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితి. ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్ళాం. ఎప్పుడైనా సరే ఒక స్కూల్లో 170 మంది పిల్లలు ఈ రాష్ట్ర చరిత్రలో గత 5 సంవత్సరాలు కాదు, ఈ 10 నెలలు కాదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే మన తెలంగాణ విడిపోయినప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి? ఒకే స్కూల్లో ఇంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి? చరిత్ర చెప్పండి. 170 మంది పిల్లలు హాస్పిటల్ పాలవుతారు. ఎంత పర్యవేక్షణ లోపం, ఎంత మీ నిర్లక్ష్యం, మీ తాలూకా నిర్లక్ష్యం. గొప్ప చెప్తారే, ఇదేనా గొప్ప? 2 పిల్లలు చనిపోతారా? ఇద్దరమో ఆ ప్రాణాలు తాగలవా ఆ చిన్నాళ్ళకి? ఇద్దరమో ఇంతే కాదు. మళ్ళీ ఇందాక చూశాను టీవీలో ఎక్కడో విశాఖపట్నంలో ఇంకో 17 మంది పిల్లలు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని కలుషిత ఆహారం మీద కానీ పిల్లల పట్ల ఎక్కడే ఎన్ని నిమిషాలు జరిగాయో అంతకంటే 10% ఎక్కువ ఈ 16 నెలల కాలంలో జరిగాయి. 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి 1-2 విషయం జరిగితే అవన్నీ కలిపి 16 నెలల కాలంలో జరిగాయి. అంటే ఏ విధంగా ప్రభుత్వంతో పనితీరు ఉందో, ఏ విధంగా విద్యార్థుల పట్ల మీకు శ్రద్ధ ఉందో, ఏ విధంగా మీ తాలూకా విధానం ఉందో మీకు తాడతనం అవుతుంది. మీరు గొప్ప చెప్తారు, మీరు జ్ఞాపకాలు చెప్తారు, మీరు వచ్చి మాట్లాడతారు. ఇది చాలా తప్పు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ దానికి సంబంధిత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అయిపోయిందిలే, ఒకసారి ఎన్నుకున్నారు కదా 5 సంవత్సరాలు మా ఇష్టారాజ్యం అంటే తెలదు. చూసాం పక్క దేశాల్లో ఏం జరిగిందో, మన భారతదేశంలో పక్క దేశాల్లో ఏం జరిగిందో మనం చూసాం. ప్రజల్లో వచ్చి నిరసన నిస్పృహ వస్తే దయచేసి అది మొట్ట కొట్టుకోకండి. బాధ్యతతో మెలగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్, రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి ఈ రాష్ట్రంలో మరి వైద్యం చేసుకునే అవకాశం లేకుండా మొత్తం అంతా కూడా
ప్రైవేట్ పరం చేశారు. ఒక ఆరోగ్యశ్రీగా కాదు, ఒక హాస్పిటలే కాదు, ఒక వైద్య కళాశాల కాదు, మొత్తం శానిస్టిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఒక పేదవాడికి వచ్చేంతకు ముందు ఒక యాక్షన్ జరిగితే తీసుకెళ్తే చేస్తే ప్రైవేట్ చేస్తారు. మళ్ళీ అది వచ్చిన వరకు దానికి వచ్చి ప్రత్యేకం వచ్చిన వరకు ప్రాణం అంటే ఇది ఎక్కలేదు దానికి ఏం వర్తిస్తుంది. మా తెలియదు ఏముందండి. ఆరోగ్య పెట్టినప్పుడు కూడా ఫస్ట్ పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ స్కీమే పెట్టారు. పెట్టిన తర్వాత దాని తాలూకా చూసి దీనివల్ల ప్రజలకు మేలు జరగలేదని తర్వాత అప్పుడు ప్రభుత్వం ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి అప్పుడు ట్రస్ట్ ద్వారా చేశారు. అది ఇంతవరకు వస్తుంది. ఆటోమేటిక్ ఫీల్ అవుద్ది. ఇప్పుడు ప్రైవేట్ కళాశాల ఎందుకో వద్దంటున్నాము. మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ప్రపంచం అంతా వచ్చింది. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనూ మన్నాళ్ళు రేటు తగ్గింది? ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వం తాలూకు పనితీరు చూసి అవన్నీ తగ్గినాయి. అదే ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు మన విజయనగరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఓ పేషెంటు, నిమ్స్కి వెళ్తాడు ఓ పేషెంటు, లేకపోతే పక్కన గాయత్రికి వెళ్తాడు ఓ పేషెంటు, కాలేజీకి ఎన్ఆర్ఐకి వెళ్తాడు ఓ పేషెంటు, ఆ పక్కన కేఎస్కి వెళ్తాడు పేషెంటు. కేఎస్లో సౌకర్యాలు కానీ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు కానీ ఆ స్పెషలిస్టులు కానీ దానికి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అక్కడ పేషెంట్ ఖర్చు పెట్టుకోవాల్సిన వాడతాడు డబ్బు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి జరుగుతుందండి. గాయత్రి వృత్తి చేస్తారండి, నిమిషాలు వృత్తి చేస్తారండి. చెప్పండి, అది గీతం వృత్తి చేస్తారు చెప్పండి. పేషెంట్ వరకునే ట్రీట్ చేస్తారా? ఆ ఎఫర్ట్స్ చేయాలి. ఆ పేషెంట్ ఎక్కడ తెస్తారు డబ్బు? దానికోసమే ఈ ప్రభుత్వ కళాశాల పెట్టింది. పార్టీపురంలో కళాశాల వస్తే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అక్కడి నుంచి ఏ విజయనగరమో ఏ విశాఖపట్నమో ఓ 2 గంటలు 3 గంటల జర్నీ లేకుండా ఆ పేషెంట్ని అక్కడే ట్రీట్ చేసే అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వ విధానం. విజయనగరంలో గవర్నమెంట్ కళాశాల వస్తే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ అన్నీ మన దగ్గర ఉంటే ఇక్కడ నుంచి కేజీహెచ్కి వెళ్ళవద్దా? అవసరం లే. ఇప్పుడు అంటే కేజీహెచ్ పరిగెడుతున్నాం కదా. పేదవాడు డబ్బుని వాడు నాడు ఎక్కడేం చేసుకుంటాడు. భగవంతుడు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్యక్రమం నాడు వాళ్ళు చేసుకుంటారు. అది కాదు కదా. ప్రభుత్వం చూడవలసింది సామాన్యుల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం. బీపీఎల్ బిలో పావర్టీలో ఉన్న ఆ ఫ్యామిలీస్ కానీ లేదా మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ వాళ్ళ గురించి ప్రభుత్వాలు పెద్దవాడికి ఫెసిలిటీస్ చేసి చాలు, చిన్నవాళ్ళకి వచ్చి అవకాశం కల్పించాలి. అసలు లేదే ఆలోచనలు. ఎంత దుర్మార్గం అండి. అది ఎలాగొచ్చిందో ఈ ఆలోచన అర్థమవట్లే. ఆ భగవంతుడు రేపో ఎల్లుండో ఆ సత్యానంద కథలు చదువుతుండగా ఆ రకంగా చంద్రబాబు బుర్రలో దేవుడు దూరి ఈ పేదవాడికి అన్యాయం చేసి చెప్తే ఆయన మారుతాడేటో కానీ లేదు అంటే రేపు ప్రభుత్వాలు రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచించుకోని ఎప్పటికే చెప్పాం కదా మళ్ళీ ప్రభుత్వంలో తీసుకొస్తామని. ఒకవేళ తప్పించాడు ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా తీసుకొస్తామని చెప్పాం కదా, దాని మీదే కట్టుబడి ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి విజయనగరంలో ప్రభుత్వ కళాశాల రావాలని కోరుకుంటున్నామండి. ఆ రోజు శ్రీకాకుళంలో రాజశేఖర గారు ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వ కళాశాల అక్కడ వచ్చి గవర్నమెంట్ పెట్టి ఇక్కడ వచ్చి కాలేజీని ఇక్కడ ఇచ్చి జేఎన్టీని అప్పటి నుంచి ఇక్కడ రావాలనుకున్నాం. అది ఆయన తనడు జగన్మోహన్ రెడ్డి వచ్చి
దాన్ని సాధించుకున్నాం. ఈ స్కీమ్లో ప్రతి జిల్లాకు కాలేజ్ స్కీమ్ మనకు వచ్చింది. అప్పుడే 2వ సంవత్సరం 3వ సంవత్సరం అటుకెళ్ళిపోతున్నాం. ఆ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తామంటే ఏంటండి? ఏమనుకుంటున్నారు? ఈ జిల్లా ప్రధానికి ఏమైపోవాలా, సామాన్యునికి ఏమైపోవాలా? అది మా ప్రశ్న. తెలిసిన వాళ్ళకే చెప్తాము, తెలియని వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళే చెప్తున్నారు కదా, 1800 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకో 400 కోట్లు అప్పు పెట్టారు అని చెప్తున్నారు కదా. ఎస్, మేము ఒప్పుకున్నాం కదా. అంటే 2200 కోట్లు అయింది కదా. ఎంతకి? 8000 కోట్లకి. దానికి కావాల్సిన అప్పులు టైప్ చేశాం కదా. ఒక కాలేజీ పెడితే అంటేనే సంవత్సరంలో కట్టేస్తారు కాలేజీ. ఇల్లే కట్టుకోలేము. కాలేజీ కట్టాలంటే మినిమం 4-5 సంవత్సరాలు పడుతుంది. 1 by 1 అప్గ్రేడ్ చేసుకుని వెళ్తుంటారు. ఎంసీఆర్ వచ్చి ఇన్స్పెక్టర్లు చేసుకుని అవన్నీ అవుతానికి 2 సంవత్సరాలు కట్టాము. అది గొప్ప కాదు. 2 సంవత్సరాలు కోవిడ్ ఉందా? కోవిడ్ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు విజయవాడ వచ్చారు చెప్పండి. సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరోజు ఉంటే చెప్పండి ఎక్కడున్నారు? హైదరాబాద్ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా అది కట్టించాం. ఈయన ప్రాణం వచ్చి కట్టింది హైదరాబాద్ ఉంటాడు, ఇంకా సామాన్యులు వచ్చి పోవాలి. ఇది ఎక్కడండి? ఇది ఆలోచన ఉండొచ్చు. దాంతో కమిట్మెంట్ కార్యాచరణ ఉంటే ముందుకెళ్తుంది. ఎందుకు నీకు దుర్బుద్ధి ఉంటే ఎందుకు వెళ్తుంది? ఇవాళ ఎక్కడో పేపర్లో చూశాను, ఒక్కో మెడికల్ కాలేజీ అంటే 100 కోట్లు లంచం అంట. ఎవరో మంత్రులు ఎవరో ఆరోపించారు, ఎవరో తెలియదు కానీ 500 కోట్లు ఇది అంటే 100 కోట్ల రూపాయలు వచ్చి దాంట్లో లంచాలండి. అది నోరా తాటి పట్టా చెప్పండి? కాదండి, 500 కోట్లు ఒక్కొక్క ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఏం మాట్లాడుతున్నారు? అంటే నోటికి ఏదో ఒకటి మాట్లాడిస్తే ఓ 10 వేస్తారు అమాయకులు అనేది కదా. మరి ప్రభుత్వం మీదే కదా, మీ చేతకాని ప్రభుత్వమా? ఒక అలాంటిది ఎక్కడైనా జరిగితే చేయ ప్రభుత్వం ద్వారా, నీ చేతని ప్రభుత్వం అయితే ఎందుకు అలాంటి పాసింగ్ మనసు సబ్స్టాండ్గా ఆ మంత్రి పదవికి మచ్చ తెచ్చేటట్లు మేము ఎప్పుడు అలాంటి అపోదలు వెళ్ళే, ఎప్పుడంత నీచంగా అంత దిగుస్థాయిలు ఎప్పుడు మేము మాట్లాడలే. ఏదో మాట్లాడితే కొంతనే ఉండి ఉండాలి, దానికి సబ్సా ఉండాలి. ఇదే మాట్లాడి అది కాదు కదా. ఒక 2 రోజుల కిందట మన పండగ జరిగింది మన ఊర్లో, విజయనగరంలో గ్రామదేవత పండుగ. అనాదిగా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరం పుట్టక ముందు నుంచి ఆ పండుగ జరుగుతున్న నేపథ్యం. అమ్మవారిని ఈ జిల్లాలో, ఈ ఊరు, ఈ గ్రామంలో, ఇప్పుడు గ్రామం, ఇప్పుడు పట్టణం, ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎలువెల్పుగా అమ్మవారిని మనం కొలుస్తుంటాం. ఆ మా తల్లి, ఆ తల్లి తాలూకా ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా నేనైతే నమ్ముతున్నాను, ఎప్పుడూ ఆవిడ ఆ అమ్మవారి తాలూకా కరుణాకటాక్షంతో, కృపకతో ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. వచ్చిన చిన్న వచ్చినప్పటికీ కూడా ముక్కుముడిగా ఏ సంఘటనలు కూడా ఇక్కడ రాకుండా ఆవిడ కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. అందుకు ఏ రాజకీయ పార్టీ, ఏ పెద్దలు ఉన్నప్పటికీ కూడా, ఏ విషయంలో ఏ పరాపత్తులు ఉన్నా సరే, గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ, ఏ విధమైన ద్వంద్వ ప్రమాణాలు కానీ, ద్వంద్వ వైఖరిని కానీ
ప్రదర్శించడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసిన పశ్చాత్తాపంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే, ప్రభుత్వం ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఉత్సవాల నుంచి వాళ్ళ సొంత ఖర్చులతోని, సొంత నిధులతోని, సొంతంగా ఒక ఆలోచనతో, ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో, ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా కాలక్రమేణా కాలరూపేణా అది మార్పుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కూడా. అధికారులు ఉంటాయి. మేము కూడా అధికారంలో 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నా, ఇంకో 5 సంవత్సరాలు ఎంపీగా కూడా ఉన్నా. ఎన్నో సంవత్సరాలు దీంట్లో పాల్గొన్నాం, చూసాం, అధికారం చూసాం, మన అధికారం చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదో నాకు అర్థం అవ్వలే. ఎందుకు ద్వంద్వైకి చూపెట్టారో అర్థం అవట్లే. అమ్మవారి తాలూకా పండుగ అందరిది కాకుండా ఏ కొందరదో అని, ఏ ఒక్కరి ప్రాపకం కోసమో, ఏ కొందరి ప్రాపకం కోసమో చాలా విడ్డూరంగా ఏ మాట మాట్లాడినా మళ్ళీ ఆ తల్లికి, అమ్మవారికి అపాధ వస్తుందన్న భయంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంత దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండుగను జరిపించారు. ద్వంద్వ ప్రమాణాలతో ఈ పండుగను జరిపించారు. ఎంతసేపు ఆర్భాటమే తప్ప, అహంకారాలు తప్ప, సాంప్రదాయానికి ఎక్కడ కూడా తావు లేకుండా జరిగిన నేపథ్యం. ఇది నా మాట కాదు, ఇది నా వ్యక్తిగత మాట కాదు. ఏ ఒక్కరిని మీరు విజయనగరం పట్టణంలో ఏ ఒక్క తలుపు కొట్టి ఏ ఒక్కరిని అభిప్రాయ సేకరణ చేసినా వాళ్ళు నా ఇదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ మాట్లాడుతున్న మాట. ఇది చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది పండుగ ఎంత ఉంటే అంత ప్రభుత్వం దగ్గర ఏది ఉంటే చేస్తాం, లేదు ఎవరైనా దాతలు ఇస్తే ఆ కార్యక్రమం చేస్తాం. దానికోసం ఎంఆర్ ఆఫీస్లో ఒక ఉండి, ఆర్టీఓ ఆఫీస్లో ఒక ఉండి, ఎక్సైజ్ ఆఫీస్లో ఒక ఉండి, పోలీస్ స్టేషన్లో ఒక ఉండి, ఎండి ఆఫీస్లో ఒక ఉండి, రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ శాఖలు నాకు అర్థం అవట్లే. దేనికోసం చేయవలసి వచ్చిందో అర్థం అవట్లే. పండుగ ఒక సంవత్సరం జరగలే కదా, ఎందుకు చెడ్డ పేరు? దేనికోసం? ఎవరి కోసం? నేను ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను. ఏమనుకుంటున్నాను మీ ఆలోచనతో? ఇది వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది. వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీకుంది. పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది, మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం ఇది. సరే, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ పాపకాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు పడుతుంటారు. వాళ్ళ అహంకారాలు, అహంభావాలు ఈ పండుగలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను గొప్ప అని. కానీ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లాలో అధికారులు మీ గొప్ప లెక్కలంటే మీ ఉద్యోగులు మీరు చేయాలి. మీరు సివిల్ సర్వీస్ నుంచి ఆఫీసర్లే. ఏమైంది మీ తాలూకు ఉద్యోగం? ఇదేనా ఆలోచన? చెప్పండి. ఎవరిచ్చారు మీకు అధికారం? అకౌంట్ నెంబర్ వచ్చి పంపిస్తారా? అయితే అకౌంట్కి ఇవ్వండి, లేదా జోబులోకి ఇవ్వండి. ఇదా ఏంటిది? మరి గొప్పలు చెప్తున్నా. మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊర్లో ఉన్నారు కదా, గవర్నర్ గారు మరి ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పేవారు. మరి వారు ఏమైంది? వారి ఆలోచన ఎందుకు? వారు మాట్లాడి వాళ్ళకి దిక్సు చెప్పలేదు తెలియడానికి. ఇదేనా అడుగుతున్నాను చోటుగా జిల్లాధికారులు. సరే, నా వ్యక్తిగతం అంటే అది అనుకుందాం.
నేను ఒక లేఖ రాశాను. నేను ఒక నా ప్రోటోకాల్ నా తాలూకా రూపకం ఇచ్చారు. నేను వస్తున్నాను పండగకి, అమ్మని దర్శించుకుంటాను యథావిధిగా అని చెప్పారు. దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఏం జరిగిందో చూసాం కదా. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపరచాలన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు. జిల్లాధికారుల నుంచి కుట్రతో చేశారా? అలసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఇది ఏమైంది? మీ తాలది ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా చేయి డిస్లొకేట్ అయింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది. ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగితకాలం లేదు. మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కనీసం పథకం చేసిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ, కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగంలో నిర్ణయాలు అయినారు మీరు. ఇదే మీకు జీవితము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు. ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష? ఎందుకు మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకు అంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. ఏంటిది? ఓ పక్క వచ్చి దోపిడీ, ఓ పక్క వచ్చి అలసత్వం, ఓ పక్క వచ్చి కుట్ర. ఎక్కడికి వెళ్తుంది ఇది? ప్రజాస్వామ్యంలో ఇది భావ్యమా? ఇది డెమోక్రసీలో ఇదే? నో. ఇటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే సొసైటీకి సమాధానం నష్టం. దీన్ని వెనక ఎవరున్నారో, ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి. నేను ఆపాదిస్తున్నాను జిల్లాధికారులనే ఈ విషయంలో. చూస్తున్నామండి. పని ఏమైనా అయిందా అంటే ఏం కాదు. అక్కడ ఎవరెవరో ఏటో సరే రాజకీయ నాయకులకు వచ్చి వాళ్ళ తాలూకా వ్యక్తిగత కోరాలు, వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత లాభాలు అధికారులు చూసుకుంటారు. కనీసం కనీసం ఆలోచన ఉందా? ఏమైందని తెలుసుకోవాలనే ఆలోచన చేశారా? ఏ విధంగా జరిగిందని ఆలోచన చేశారా? రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఉదయం అయితే రాత్రి వచ్చిపోతే రాత్రి అయితే ఉదయం వస్తుంది. మీ అందరికీ కారణం ప్రభుత్వం తాలూకా అలసత్వ. అధికారుల మీద వచ్చి ప్రభుత్వాన్ని పట్టులేకపోవడం. ఈ కోణానికి నేను డిమాండ్ చేస్తాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే, గత 5 రోజులు, వారం రోజుల నుంచి చూస్తాను. పేర్లు కూడా చెప్తాను. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీ, TV5, ABN వాళ్ళే కథలు. ఇవాళ వచ్చి అచ్చయ్య ఉన్నాడు, రేపు వచ్చి మళ్ళీ లేదు వెంకట్రావు ఉన్నాడు, ఎల్లుండి వచ్చి ఉన్నాడు, వాడి వీళ్ళు ఇంకా నాలే దొంగ 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 అనే ఎడిట్లు. ఎంతగాని మీరు మార్పిస్తారు ప్రజల తాలూకా మైండ్ సెట్. ఎన్ని విషయాలు జరిగాయి ఈ 10 నెలల కాలంలో? అమలాపురంలో జరిగింది, అనకాపల్లి జిల్లాలో జరిగింది, ఇక్కడ అనంతపురం జిల్లాలో జరిగింది, చిత్తూరులో జరిగింది, మళ్ళీ పెద్ద కుంభకోణం. ఇంకా ఫ్యాక్టరీయే ఇది. ఎక్కడెందుకు బెల్సాపు వచ్చాడుగా, ఎక్కడ కంట్రోల్ లేకుండా వాళ్ళకి ఈ సరఫరా. ఇది ఇప్పుడు వాళ్ళకి ఇన్కము. వీళ్ళు వచ్చి మధ్య కుంభకోణం, ప్రభుత్వ షాపుల్లో వచ్చి విధానాన్ని. సరే, నీ విధానం ప్రభుత్వ షాపులు అమ్మడానికి వీల్లేదు, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకోవాలా, వాళ్ళు సిండికేట్ అయిపోవాలా, నీ ఎమ్మెల్యేలకి లేకపోతే నీ తాబేదారులకి, నీ పార్టీకి డబ్బులు తప్పించి ఇవ్వాలి. నీ విధానం అది. కానీ కుటుంబ ఈ రకంగా స్పేస్ లెక్కను చేయబెట్టి
నాన్సెన్స్. చెప్పండి. ఇందాక చూసాను ఉదయం ఏదో పేపర్లో మనతో వచ్చి పెడతారు మూడు అదో విస్కీ. ఎంక్వైరీ ఉందా? పోనీ ఒకదాని ఎంక్వైరీ ఉందా? ఈ మధ్యకాలంలో తగ్గితే నాకు తెలిసి ఈ తాగుల్లో పేపర్లో వచ్చిన మీ అందులో ఏ పేపర్లో సాక్షిలో కాదు ఈనాడులోను ఏబిఎన్లోను టీవీల్లోనూ వచ్చిన దాంట్లో కనీసం ఒక 25 మంది మినిమం ఉంటారు. ఒక్కదాని మీద ఎంక్వైరీ అయిందా? ఎవరైనా చర్య తీసుకున్నారా? ఎంతసేపు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బోరు తెలియాలి. ముందు ప్రభుత్వం త్వరగా పనితనం చూడండి. 30 ఏళ్ళ పిల్లలు వచ్చి చనిపోతుంటుంటే, హాస్పిటల్ పాలవుతుంటుంటే దానిలో సత్యలేపుతారుగా. ఎందుకు కారణం ఏంటి చెప్పారు కదా. ఆ రోజు నాడు నేడు స్కూల్స్ పెట్టాం, ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాం. రాష్ట్రంలో స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేస్తూ అన్ని రెనోవేట్ చేస్తూ అవసరానికి తగ్గట్లు అవసరం ఎంత కొత్త రూములు ఇస్తూ డ్రింకింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ ఇవ్వాలని, దాంతోపాటు ప్యూరిఫైడ్ చేసే వాటిని కూడా పెట్టాం. 16 నెలలు అయింది. వాటి మెయింటెనెన్స్ లేకపోతే అవి పనిచేస్తాయండి? 16 నెలల్లో మీకు కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీదో లేదా బొత్స సత్యనారాయణ మీదో లేకపోతే ఇంకోరి మీద మీకు కోపం ఉంటే కోపం మా మీద పాప పేద పిల్లలు ఏం చేస్తారు? ఎక్కడ కన్స్ట్రక్షన్ ఆపేశారు అలాంటి ఊళ్ళో చూడండి, అవి కంప్లీట్ చేయాలి కదా. జరుగుతున్న కార్యక్రమాన్ని ఆన్గోయింగ్ ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ చేయాలి కదా. మరి పిల్లలుగా దాని పర్యవసరమే నేను జరిగిన ఈ అనంతం. ఆ వాటర్ ఫిల్టర్లు వాళ్ళు వచ్చి దాని మెయింటెనెన్స్ లేక అవి పాడి దాని నుంచి వాటర్ కంటెంప్ట్ అయ్యి కంటైన్మెంట్ దీని వచ్చింది కదా. ఇప్పుడు వచ్చిన వెంటనే సర్దుకున్నారా అధికారులు? ఈ కాలంలో ఇవి ఓకేనా? ఓకే బాయ్, థ్యాంక్ యూ.